శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి సాయంత్రం 5:37 వరకు, తదుపరి త్రయోదశి. మఖా నక్షత్రం పూర్తిగా ఉన్నది. సాధ్య యోగం తెల్లవారుజామున 3:04 వరకు, తదుపరి శుభం యోగం. తైతుల కరణం సాయంత్రం 5:37 వరకు, తదుపరి గరజి కరణం. నేటి వర్జ్యం సాయంత్రం 6:49 నుండి 8:32 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:46 నుండి 5:15 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5:08 ప్రారంభమై రేపు సూర్యోదయం పూర్తయ్యేంత వరకు కూడా ఉంటాయి. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన గురించి మనం చూసినట్లయితే, ఈనాడు వారం ఆదివారం, గ్రహరాట అయినటువంటి సూర్యభగవానుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఈరోజు. ఒక్క సూర్యభగవానుడిని కనుక ఆరాధిస్తే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యము, ఆయువు కూడా సిద్ధిస్తాయని మనకి ప్రత్యేకంగా స్తోత్రాల్లో, గ్రంథాల్లో చెప్పబడుతుంది. సూర్యుడిని ఆరాధిస్తే మిగిలినటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. అందుకే ఏ గ్రహాన్ని ఆరాధించినా ఆదిత్యుడి దగ్గర నుండి ఆ గ్రహాల యొక్క అర్చన అనేది ప్రారంభమవుతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి ఈ స్తోత్రంలో కూడా గ్రహరాట అయినటువంటి సూర్యుడి నామంతోనే ఈ స్తోత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున ఏ గ్రహదోషం ఉన్నప్పటికీ కూడా నవగ్రహాల యొక్క అర్చన, నవగ్రహ ప్రదక్షిణ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం మనందరికీ లభిస్తుంది. సూర్యుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వాలంటే ప్రధానంగా మనం చేయదగింది ఏమిటి అంటే, సూర్యుడికి నమస్కారం అంటే ఆయనకి అత్యంత ప్రీతి. స్వామివారి యొక్క ద్వాదశ నామాలు చెప్పి నమస్కారం చేసినట్లయితే, ఆదిత్యస్య చ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే అని శాస్త్రవచనం. స్వామివారికి ఒక్కసారి నమస్కారం కనుక చేసినట్లయితే, రోజుకు ఒక్కసారి చేసినా చాలు, సహస్ర జన్మాంతర సహస్రేషు 1000 జన్మల నుండి వస్తున్నటువంటి పాపరాశి అంతా కూడా భస్మీపటలం అయిపోతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. అందుకే మనకు సంప్రదాయంలో సంధ్యోపాసన అనేది ప్రతివారికి విధిగా చెప్పారు. అయితే బ్రాహ్మణులు మాత్రమే సంధ్యోపాసన చేస్తారా అంటే కాదు, అందరికీ కూడా సంధ్యోపాసన చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో వారి వారి వర్ణాశ్రమాలను అనుసరించి, వారి శక్తిని అనుసరించి కూడా చెప్పారు. ప్రతివారు ముఖ్యంగా విధిగా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి అని చెప్పారు. ఎందుకండి సూర్యుడికి అర్ఘ్యప్రదానం అంటే, సూర్యుడు ఉదయించేటటువంటి ఆ అరుణ ద్వీపం నుండి ఆయన పైకి వచ్చేటటువంటి సమయంలో మందేహులు అనేటటువంటి రాక్షసులు ఆయన్ని ఉదయించకుండా అడ్డుకుంటారట. అటువంటి సమయంలో ఎవరైతే భక్తిగా సూర్యుడి నిమిత్తం ఆ జలాన్ని వదులుతారో, అర్ఘ్యం ఇస్తారో, వారు వదిలేటటువంటి ఆ అర్ఘ్య బిందువులు శతఘ్నుల కంటే కూడా వేగంగా వెళ్ళి ఆ మందేహులకు తగులుతాయి. తద్వారా సూర్యుడు ఉదయిస్తాడు అని మనకి పురాణంలో, వేదంలో చెప్తున్నటువంటి మాట. ఇది వేదంలో చెప్పినటువంటి కథ కూడా. అయితే మనకి చెప్పినటువంటి ఏ విషయమైనా సరే దాని వెనకాల ఒక రహస్యం అనేది దాగుంటుంది. ఎట్లా అంటే, నిజంగా సూర్యుడు ఉదయించకుండా వాళ్ళు అడ్డుకుంటారా అంటే, అక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఉంది. ఆ రాక్షసుల పేరు ఏమిటి? మందేహులు. మందేహులు అంటే ఎవరు? మన్ అంటే మనస్సు, దేహ అంటే ఈ దేహము. మన మనస్సు, దేహాన్ని ఆశ్రయించినటువంటి లోపల ఉన్నటువంటి జ్ఞాన భాస్కరుడైనటువంటి భగవానుడు బయటికి రావాలి అంటే, జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మ బయటికి రావాలంటే ఈ మనస్సు, దేహం, వీటితో పాటు ఉండేటువంటి ఇంద్రియాలు అడ్డుకుంటున్నాయి. కనుక సంధ్యోపాసన చేసినట్లుగా నిత్యం గనక దేవతోపాసన మనం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ జ్ఞాన ప్రకాశం బయటికి వస్తుంది, ఆ జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తాడు అని చెప్పడం కోసం పెద్దలు మనకి ఇటువంటి ఈ ఉపాసనను ఏర్పాటు చేశారు. అట్లాగే ద్వాదశి తిథి నాడు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చాలా విశేషం. అందులో సాలగ్రామ అర్చన చాలా విశేషమైనది. నిన్నటి రోజున ఏకాదశి ఉపవాసం చేసి సంగమ కాలంలోపు అంటే సూర్యోదయమైన ప్రభృతి 3 గంటల్లోపే విష్ణుమూర్తి యొక్క ఆరాధన అంతా పూర్తి చేసి ఇతోధికంగా దానం చేసి అతిథి అభ్యాగతుల్ని ఆదరించి ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే విష్ణుమూర్తి యొక్క కృప కలుగుతుంది. సాలగ్రామ తీర్థం ఈనాడు తీసుకోవాలి. అసలు ఏకాదశి ఉపవాస విరమణ అనేది సాలగ్రామ తీర్థంతోనే చేయాలని శాస్త్రవచనం. ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం అంటే, సాలగ్రామ శిలావారి పాపహారి విశేషతః ఆ జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అని చెప్పబడుతుంది. సాలగ్రామ తీర్థాన్ని కనుక పుచ్చుకున్నట్లయితే ఎప్పటి నుండో వస్తున్నటువంటి జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి పాపాలన్నీ కూడా ఈ తీర్థ సేవనం ద్వారా నశిస్తాయి అనే శాస్త్రవచనం. అటువంటి ఆ సూర్యభగవానుడి యొక్క దివ్యకృప, నారాయణమూర్తి యొక్క దివ్యకృప అందరిపై
పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ శుభం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈరోజు అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ద్వాదశి, ఆదివారం, ఆశ్లేష, ఉదయం 5:56 వరకు, తదుపరి మఘ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో చంద్రుడు, రవి బుధ కేతువులు కన్యలో, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జీవిత భాగస్వామి పట్ల సంపూర్ణమైన శ్రద్ధని కలిగి ఉండాలనే చక్కని ఆలోచన కలుగుతుంది. కుటుంబంలో ఉండే అందరికీ ఆరోగ్యం చక్కగా ఉండేటువంటి కారణంగా మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉంటారు. అందరూ కలిసి సమీప తీర్థానికి వెళ్ళాలనో లేక దైవ కార్య ఆసక్తి కనపరచాలనో ఆలోచనతో చక్కనైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైనా దైవానికి సంబంధించిన కార్యక్రమాలకి విరాళాలను ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు, కానీ ఈ రోజుకి అది సాధ్యపడకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి అనుకూలత బాగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింతగా కలిగే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీర్థయాత్రలు చేయాలనేటటువంటి విశేషమైన ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా కాశీ వంటి పుణ్యక్షేత్రాలకి కొద్ది ఎక్కువ రోజుల పాటే వెళ్ళాలనేటటువంటి నిర్ణయంతో కూడా ఉంటారు. అయినటువంటి వారందరూ కూడా చక్కనైనటువంటి ఆప్యాయతల్ని చూపిస్తూ ఉండేటువంటి కారణంగా చెప్పలేనటువంటి మనోధైర్యం ఏర్పడుతుంది. న్యాయస్థానంలో ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి అపరిష్కృతమైన సమస్య పూర్తిగా తొలగిపోయేటటువంటి కారణంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. పై అధికారులతో పేచీలు వివాదాలు ఏమీ లేనటువంటి కారణంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా మానసికంగా కూడా. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్నాలు తొలగుతాయి, అనుకూలత లభిస్తుంది. కార్యక్రమాలన్నిటిలోనూ దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, శారీరకమైనటువంటి ధైర్యంతో ఉంటారు. కుటుంబంలో సంతానానికి చక్కనైనటువంటి విద్య విశేషమైనటువంటి పద్ధతిలో లభిస్తుందనే చెప్పలేనటువంటి మానసిక సంతోషంతో ఉంటారు. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన అయినటువంటి కారణంగా చెప్పలేనటువంటి ఉత్సాహంతో ఉండడమే కాకుండా 10 మంది బంధుమిత్రుల్ని వినోద విహారయాత్రకి వెడదామని ప్రోత్సాహపరుస్తారు కూడా.
ముఖ్యంగా రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ ఉండదు. రుణాన్ని ఎందరూ అడిగినప్పటికీ కూడా ఇచ్చే ఆలోచన వీరికి ఉండనే ఉండదు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతానానికి చక్కనైనటువంటి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. లో ఉన్నటువంటి ఆలోచనని ఎవరికీ బహిరంగపరచడానికి ఇష్టాన్ని చూపరు. ఎక్కడా పెట్టుబడి పెట్టడానికి సొమ్మున్నప్పటికీ కూడా తగినంత ధైర్యాన్ని కలిగి ఉండరు. ఎక్కడెక్కడో పెట్టుబడి పెడితే ఎంతెంతో ఎక్కువ సొమ్ము తిరిగి వస్తుందని ఎందరో సూచనలు చేసినప్పటికీ కూడా విని ఊరుకుంటారు మాత్రమే. అయినటువంటి వారి దగ్గర నుండి అనేకమైనటువంటి ఆలోచనలు వచ్చినా ఏ ఆలోచనని అమలు చేసేటటువంటి ఉత్సాహం, ధైర్యం కలిగి ఉండరు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారకని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. విజయ లాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శుభకార్యం తప్పక నెరవేరే అవకాశం గోచరిస్తోంది. దానికోసమని ధనాన్ని సమీకరించుకునేటటువంటి ఏర్పాట్లో ఉంటారు. చక్కనైనటువంటి సంబంధం వచ్చినటువంటి కారణంగా కుటుంబ సభ్యులందరూ ఆనందంతో ఉండడమే కాకుండా దైవానికి చక్కనైనటువంటి మొక్కుని తీర్చుకునేందుకుగా దూరపు తీర్థయాత్ర ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం ఎప్పట్లానే ఉంటుంది తప్ప విశేషమైన లాభాన్ని కలిగించేదిగా ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ మానసికమైనటువంటి భయంతో ఉంటారు, వెనుకబాటుతనంతో ఉంటారు. పై అధికారులు అనుకూలించి మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఏ క్షణంలో ఏ విధమైన బదిలీ వార్తని వినవలసి వస్తుందోనే తెలియనటువంటి ఆందోళన మనస్తత్వంతో ఉంటారు. న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పే లభించినప్పటికీ కూడా మళ్ళీ ప్రతిపక్షం వారు తిరిగి ఏ విజ్ఞప్తిని చేస్తారో అనే భయంతో ఉంటారు. పెట్టుబడిని పెట్టేటటువంటి ధైర్యం ఉన్నా, పెట్టుబడికి సంబంధించిన సొమ్ము ఉన్నా తగినటువంటి ధైర్యం లేక పెట్టుబడి పెట్టే అవకాశం కోల్పోతారు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్పష్టంగా మాట్లాడతారు, నిక్కచ్చిగా ఉంటారు. ఏ విధమైనటువంటి అటు ఇటు తనం లేకుండా ఉన్న అభిప్రాయాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తారు. ముఖ్యంగా న్యాయస్థానంలో అంతకుముందు జరిగినటువంటి ఏ అభియోగం, దానికి సంబంధించిన తీర్పు ఉందో దాన్ని మళ్ళీ తిరిగి తోడాలనేటటువంటి ఆలోచన మళ్ళీ కలిగి ఉంటారు. అది ఇబ్బందిని కలిగించే అంశంగా అవుతూ ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఉద్యోగంలో మాత్రం పదవి ఉన్నతి లభించే అవకాశం ఉంది. పదవిలో వేతన అభివృద్ధి మాత్రం ఉండకపోవచ్చు. దానికి సిద్ధపడే పదవి ఉన్నతిని స్వీకరిస్తారు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు బాలగణపతిని పూజించి బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్నాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని మాట్లాడడానికి అయిన వారితో కూడా అంత ఉత్సాహాన్ని చూపరు. తక్కువ మాట్లాడుతూ ముభావంగా ఉండేటువంటి తనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంత మటుకు సంస్థ, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థికమైనటువంటి ఆదాయం అనే వీటి మీదే దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండడంతో కుటుంబంలో వారికి కూడా కొద్దిగా చిరాకు, విసుగు అనిపించవచ్చు. ఆలోచించుకుని ప్రవర్తించాలి. కొత్తగా కట్టినటువంటి ఇంటిని కానీ, ఇంతకుముందే కట్టినటువంటి నిర్మాణం అయిపోయినటువంటి ఇంటిని కానీ కొనుక్కోవాలని అభిలషిస్తారు. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం లేకుండానే కొనుక్కోగలిగిన స్తోమత ఉన్నప్పటికీ కూడా ధైర్యం తగినంత లేక కొనుక్కునే ఆలోచన ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ధనలాభం అవుతుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, ఆర్థికంగా బలంగా ఉంటారు, సంతానానికి సంబంధించిన విద్యలో వాళ్ళని బాగా రాణింపజేస్తూ ఉంటారు. గృహ అలంకరణ విషయంలో మరింత ముందడుగు వేస్తూ అనవసరంగా వ్యయాన్ని చేస్తూ కనిపిస్తారు. సంతానానికి అలాగే భర్తకో భార్యకో దూర ప్రాంతాల్లో రమణీయకమైనటువంటి ప్రదేశాలని చూపించాలనే అభిప్రాయంతో ఎక్కువ సొమ్ముని ఖర్చు పెడుతూ కనిపిస్తారు. నూతన పరిచయాల్ని చేసుకుంటూ ఉంటారు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పంటను నైవేద్యంగా సమర్పించినట్లయితే చక్కనైనటువంటి రుణ లాభం కలుగుతుంది. గృహ నిర్మాణ అవకాశం ఏర్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. సంతానంతో ఏక అభిప్రాయ సాధన కలిగి ఉంటారు. అంతకుముందు పెట్టినటువంటి తాత్కాలికమైన వ్యాపారం విశేషమైనటువంటి లాభాలని చేరుస్తూ ఉండేటటువంటి కారణంగా వ్యాపార సంస్థని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉంటారు. అయితే తగినంత పెట్టుబడి అంతగా లేకపోయేటటువంటి కారణంగా ఉన్నదాన్నే పటిష్టం చేసుకుంటూ కనిపిస్తారు తప్ప విస్తృతి చేసేటువంటి ఆలోచనకి రారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకుని మరో చోట కూడా సంస్థని పెట్టాలనే ఆలోచన 10 మంది తెలియచేసినప్పటికీ కూడా అంతటి ధైర్యం, సాహసం ఉండని కారణంగా అంతతోనే తాత్కాలికంగా పరిమితమై కనిపిస్తారు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ సిద్ధి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని బయటికి చెప్పడానికి అంత ఇష్టాన్ని చూపించకపోవచ్చు. ఏ నిర్ణయాన్ని చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యులందరి సమక్షంలో మాత్రమే చేస్తారు. చేసేటటువంటి ప్రతి నిర్ణయం కూడా పటిష్టంగా ఉండేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభం మరింతగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. పూర్వపు ఆస్తుల్ని వీటిని అమ్మడం అనేటటువంటి ఆలోచనే లేకుండా ఉంటారు. అంతేకాక మరెక్కడైనా ఆస్తి కానీ ఉన్నట్లయితే స్థిరమైన ఆస్తిని కొనాలనేటటువంటి దృఢమైన ఊహతో ఉంటారు కూడా. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. ఎవరితోనూ విరోధాలు ఉండవు. సరిహద్దు రాళ్ళు ఏవైతే ఉన్నాయో పొలాలకి అలాగే భూములకి సంబంధించినవి అవన్నీ సక్రమంగా పటిష్టంగా ఉండేటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరికాయల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్య సాధన అవుతుంది. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ధైర్యము లేకుండా ఉంటారు. ఆర్థికమైనటువంటి వ్యయం మరింత అవుతూ ఉండేటువంటి కారణంగా మానసికమైనటువంటి ధైర్యాన్ని
కొద్దిగా సడలి ఉంటారు. చెప్పలేనంతటి ధన వ్యయం అవుతూ ఉండేటువంటి కారణంగా ఎక్కడ రుణాన్ని చేయవలసి వస్తుందో అనేటువంటి మానసికమైన భీతి వీరిలో కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం మరింతగా ఉండేటువంటి కారణంగా గాలిపటం ఎగిరినట్టుగా పైకి ఎగరగలుగుతారు. చివరికి తామే గెలుస్తామనేటటువంటి యథార్థాన్ని అనేక విధాలుగా తెలుసుకున్నటువంటి కారణంగా ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా పూర్తిగా ఆ విషయంలో ముందుకే సాగుతూ ఉంటారు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామిని పూజించి గోధుమరవ ప్రసాదంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయలాభం అవుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. నమస్కారం. జాతకంలో రాహుగ్రహం బలహీనంగా ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో, రాహుగ్రహం బలాన్ని పెంపొందింపజేసుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరికైనా జాతకంలో రాహుబలం తక్కువగా ఉన్నట్లయితే పనిచేసే చోట అధికారులతో ఎల్లప్పుడూ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే చోర భయం ఎక్కువగా ఉంటుంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల పట్ల ఎక్కువ భద్రత చూపిస్తూ ఉండాలి. ఆకస్మికంగా ఏవైనా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఇతరుల ఆదరాభిమానాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ వాళ్ళ ఆదరాభిమానాలు జీవితంలో మనకు తక్కువగా ఉన్నట్లయితే రాహుగ్రహం జాతకంలో బలహీనంగా ఉందని గుర్తించాలి. అలాగే జీవిత భాగస్వామితో విభేదాలున్న రాహుగ్రహం బలహీనంగా ఉందని గుర్తించాలి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం కూడా ఒక సంకేతం. అదేవిధంగా రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టకపోవటం, శ్వాస సంబంధమైనటువంటి, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల తరచుగా ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా రాహుగ్రహం బలహీనంగా ఉండటానికి సంకేతంగా గుర్తించాలి. ఈ సంకేతాలు కనిపిస్తూ ఉన్నట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడటానికి, రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిష్కార మార్గాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి పరిష్కార మార్గం ఏంటంటే, నిద్రించే గదిలో నెమలి పింఛాన్ని ఏర్పాటు చేసుకొని ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిసారిగా ఆ నెమలి పింఛాన్ని దర్శించాలి. అదేవిధంగా స్నానం చేసే ముందు స్నానం చేసే నీటిలో కొన్ని పాల చుక్కలు, కొద్దిగా గంధం కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా 43 రోజుల పాటు ప్రత్యేకమైన స్నానం చేసినట్లయితే రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే నిద్రించే ముందు తల దగ్గర బార్లీ గింజలు ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ బార్లీ గింజలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. వీలైనప్పుడు ఆదివారం పారే నీటిలో బొగ్గులను విడిచిపెట్టాలి. వెండి పాత్రలో 1 కేజీ మసూరు పప్పును ఉంచి ఆదివారం పూట ఆ మసూరు పప్పు ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా చేస్తే రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అదేవిధంగా బెల్లము, గోధుమలు 1 రాగి పాత్రలో ఉంచి వీలైనప్పుడు ఆ రాగి పాత్రను ప్రవహించే నీటిలో విడిచిపెట్టడం ద్వారా కూడా రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. గృహంలో నైరుతి మూల ఎల్లప్పుడూ నీటిని నిల్వ చేసి ఉంచండి. నైరుతిలో ఎప్పుడూ కూడా నీరుండేలాగా చూసుకుంటే రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. రాహుగ్రహం బలహీనంగా ఉండటం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి పరిష్కార మార్గాలు పాటించినట్లయితే రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు సోమవారం మాస శివరాత్రి. ఈ సందర్భంగా శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి, సకల శుభాలను అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.